20 లక్షల మంది నిరుద్యోగులుంటే ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పారు. 7,200 కోట్లు ఇవ్వాలి. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే 14,000 కోట్లు ఇవ్వాలి. ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు ఇస్తాము నెలకి అని చెప్పారు. వారి ప్రకారంగా 1,80,00,000 మంది మహిళలకి ఇస్తామని చెప్పారు. 1,500 చొప్పున ఇస్తే 32,400 కోట్లు అవుతుంది. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. 64,800 కోట్లు మీరు మహిళలకి బాకీ పడి ఉన్నారు. మహిళల్ని, ఆడవాళ్ళని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. వీళ్ళ ట్రాక్ రికార్డు కూడా ఆడవాళ్ళని మోసం చేసిన ట్రాక్ రికార్డే. ఎందుకంటే మహిళల్ని మోసం చేసే ట్రాక్ రికార్డు గత 14-19లో ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా అలాగే చేసింది. మీరు ₹1 కూడా లోన్ కట్టాల్సిన అవసరం లేదు, మన ప్రభుత్వం వచ్చేస్తుంది, మీ ఎస్హెచ్జి లోన్స్ అన్ని కూడా మేము కట్టేస్తామంటే నిజం అనుకుని వాళ్ళు కట్టడం ఆపేస్తే లక్షల కొలది వడ్డీ పెరిగిపోయింది. 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ ఉంటే ఏప్రిల్ 9వ తేదీన పసుపు కుంకుమని రిలీజ్ చేశారు. సో దాంతో ఏమైపోయిందంటే నిజంగా వీళ్ళు కడతారని 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే అసలు ₹1,00,000 తీసుకుంటే వడ్డీ ₹1,00,000 దాటిపోయింది. ఆ విధంగా ఆ ప్రభుత్వంలో మహిళలు మోసపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ మహిళల్ని మోసం చేశారు. మీరు 64,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళకి బాకీ ఉన్నారు.